2019లో ఏదైతే కనుక వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య అయితే ఏదైతే జరిగిందో దాంట్లో కీలకంగా ఉన్న సాక్షులందరూ ఒకరి తర్వాత ఒకరు చనిపోవటం అయితే జరుగుతుంది. అసలు ఎలా చూడాలంటారు అసలు ఈ పరిణామాన్ని? కొంతమందికి అదృష్టం అన్ని వేళలా కలిసి వచ్చింది. అలా ఏంటంటే దాంట్లో ఉన్న నిందితుడికి ఏంటంటే అదృష్టం అనే రేఖ ఏంటంటే అట్లా కలిసి వస్తుంది అంతే. ఇప్పుడు ఆల్రెడీ రంగయ్య గారు చనిపోయారు, వాచ్మెన్ రంగయ్య గారు. ఆ చనిపోయిన రంగయ్య గారు ఆల్రెడీ స్టేట్మెంట్ ఇచ్చేసే ఉంటారు. ఆల్రెడీ సిట్కి వాళ్ళకి కేసులో సిట్ ఉంది కదా, దానికి స్టేట్మెంట్ వెళ్ళిపోయింది. వాళ్ళ అదృష్టం ఏంటంటే ఇతను అనారోగ్యం తోడైంది, అదొకటి. గతంలో చనిపోయిన ముగ్గురు వ్యక్తుల పరిస్థితులు ఎట్లా అన్నీ ఆ భగవంతుడికి తెలుసు. ఎవరి ప్రేమ ఏముందో, ఎవరిది ప్రోద్బలం ఉందో అన్నీ తెలుసు. కానీ ఇందులో గొప్ప విషయం ఏంటంటే మాట్లాడాల్సింది తన తండ్రి జరిగిన హత్య విషయం మీద సునీత అనే ఆవిడ వాళ్ళ కూతురు పోరాట పటిమ అనేది హైలైట్ అండి నిజంగా. ఎందుకంటే ఆమె ఏమి ఒక డాక్టరు, ప్రాణం పోసే వ్యక్తే కానీ ప్రాణం తీసే వ్యక్తి ఎంబీబీఎస్ చదువుకుని ఎవరైనా ప్రాణాలు తీస్తారా? ఎవరో మూర్ఖులు ఉంటారు అంతే తప్పనిచ్చి. కన్న తండ్రి ఎవరు చేస్తారండి? తన కూతురు మీదే వేశారు అబద్ధం, తన భర్త మీద వేశారు, ఇన్ని చేశారు. కానీ సాక్ష్యాల తారుమారులో గూగుల్ టేక్అవుట్ అనేది భగవంతుడు ఏంటంటే వచ్చిన వారం అది మన పోలీస్ డిపార్ట్మెంట్కి. ఆ గూగుల్ టేక్అవుట్తోనే మన వంశీ విషయంలో కూడా అలాగే జరిగింది. గూగుల్ టేక్అవుట్ అనేది సాక్షిగా పరిగణనలో తీసుకునే కోర్టు వివేక హత్య కేసులో కూడా మస్ట్ అండ్ షుడ్గా ఎవరింటికి వచ్చారు, 6ంటికి ఎవరు వచ్చారు, 5ంటికి ఎవరు వచ్చారు, ఏది ఎలా జరిగింది, తర్వాత ఎవరు ఏ ఇళ్ళకి వెళ్ళారు అన్నీ గూగుల్ టేక్అవుట్లో బయటపడ్డాయి. కాకపోతే ఏంటంటే కేంద్రం నుంచో బయట నుంచో ఎవరో ఒకరు బలవంతాన దాన్ని కట్టడి చేయబట్టే 5 సంవత్సరాలు జరుగుతున్నా ఈరోజు కూడా ఆ కేసు విషయం కొలిక్కి రావట్లా. అరే అరెస్ట్ చేయడానికి వస్తే వాళ్ళ పోలీసులు కూడా సహకరించకపోతే ఇంకా ఎవరు చేస్తారు? ఎంత గవర్నమెంట్ చేతిలో ఉంటే మాత్రం ఇంత దారుణమా? అరే ప్రజలు గమనిస్తారే, చూస్తారే. రోడ్ల మీద కూలర్లు పెట్టుకొని కూర్చున్నారు కదండి హాస్పిటల్ ముందు. సిఐడి అధికారిని లోపల పోనివ్వకుండా రోడ్ల మీద కూలర్లు పెట్టుకుని ధర్నాలు చేశారు కదా సార్. నాకు తెలిసినంతవరకు ఎవరు ఈ విధంగా చేసి ఉంటారు. అంటే అమాయకుడు మా కన్నుతోటే, మా వేలుతోటే మా కన్ను పొడుచుకుంటామా, మా బాబాయిని మేమే చంపుకుంటామా అంటూ అసెంబ్లీలో మాట్లాడారు కదా మరి జగన్మోహన్ రెడ్డి. మరి 5 సంవత్సరాల పాటు ఏదైతే మీరు అంటున్నారో సిబిఐకి కూడా పోలీసులు సహకరించలేదు అంటే గనక మరి ఎవరి వేలు ఎవరి కన్నును పొడిచింది అనుకోవాలంటారు అక్కడ? కొంతమందికి తెలివితేటలు ఎక్కువ ఉంటాయి సార్, అవి అన్ని వేళలా పనిచేయవు. ఆ తెలివితేటలు ఒక్కసారి రివర్స్ అయినప్పుడు ఏంటంటే తన ఏలుతో ఇట్లా దులుపుకోవడానికి పోయి గబక్కన పొడుచుకుంటారు. అది తన వేలుతో తనే పొడుచుకోవడం, కానీ ఎవ్వరూ పొడవడం కాదు. ఇది తన వేలుతో తనే పొడుచుకున్నాడు. 5 సంవత్సరాల కాలంలో సిబిఐ అవసరం లేదన్నాడు. పోనీ రాష్ట్ర పోలీసులు 5 సంవత్సరాలు ఛేదించారా కేసుని? తీర్పు సిబిఐ వాళ్ళు వచ్చేదే కనీసం విచారణ కూడా సహకరించాలి. మిథున్ రెడ్డి ఆయన ఎవరు, అవినాష్ రెడ్డి గారు. నా తల్లికి ఒంటో బాగలేదు, హాస్పిటల్ ఎవరు రావడం వీల్లేదన్న కార్యకర్తలు రోడ్ల మీద బైఠాయించారు. అది కూలర్లు పెట్టుకొని ఎండాకాలంలో చక్కగా కూలింగ్ని ఆస్వాదిస్తా ధర్నాకి సహకరించమని పోలీసు వారికి మా వల్ల కాదు సార్, మేము చేయలేము, మేము వాళ్ళకి రక్షణ ఇవ్వలేము సార్, ఆ ఊరు తగలబెట్టేస్తారేమో సార్, తెలియదు మాకు, మీరు దయచేసి వెళ్ళిపోండి. సిబిఐ అధికారులు చెప్పిన మాట వాస్తవమే కదా, ప్రతి పేపర్లో చదువుకున్నారు కదా. ఇందులో వేలుతో పొడుచుకునేది, కాళ్ళతో పొడుచుకునేది ఏముంది? ఇది మరి నారాసుర రక్త చరిత్ర అంటూ ఒక కథనం అయితే కనుక ఒక ఫ్రంట్ పేజీ మొత్తం రాశారు కదండి ఏదైతే సాక్షి మీడియాలో. మరి దాని పరంగా అయినా సరే, ఆ విధంగా అయినా సరే ఈయన యాక్షన్ తీసుకొని ఏదైనా విచారణ అన్నా చేయించాడా? విచారణ చేయించకుండానే ఒక కథనం రాసుకొచ్చాడు అనుకోవాలంటారా? ఒక మాట చెప్పమంటారు సార్, ఒక మంచి పని తెలుసుకోవడానికి, ఒక కార్యకర్త గురించి తెలుసుకోవడానికి పార్టీ నాయకులకి, అధినాయకులకి, ఎమ్మెల్యేలకి, మినిస్టర్లకి ప్రతి కార్యకర్తను గుర్తుపెట్టుకోవటం ఎంత కష్టమైందో, ఒక తప్పుడు వార్త పబ్లిక్లోకి వెళ్ళి చుచ్చుకుపోవాలి అంటే ఒక్క గాల్లో రాయి వేసామనుకోండి, ప్రజలు ముందు దాన్ని విశ్వసిస్తారు, తర్వాత మంచి చెడు ఆలోచిస్తారు. న్యాయం ఏందో అన్యాయంతో ప్రజలు తీర్పు ఇవ్వలేరు. ప్రజల తీర్పు ఎప్పుడు ఒక ఎలక్షన్ టైంలోనే నువ్వు చేసి నీకు గుర్తు పెట్టుకొని నీకు సమన్యాయం చేస్తారు. అలాంటి న్యాయం నీకు జరిగింది. 151 స్థానాల్లో ఉన్న వ్యక్తి 11 స్థానాలు దిగజారాడు అంటే నిన్ను నువ్వు విశ్లేషించుకోలేకపోతున్నావు. ఈ రోజుకి కూడా నీ తప్పేం జరిగింది అంటే ఇప్పటికీ నిన్నగాక మొన్న ప్రెస్ మీట్లో ఆయన చెబుతుంది, నేను పేదలందరికీ మంచి చేశాను, చాలా మంచి చేశాను, దీన్ని కూడా తప్పు పడతారా అంటూ ఆయన చేస్తున్న విశ్లేషణ. మరి ఆ విశ్లేషణను ఎలా చూడాలంటారు? ఎవరు సొమ్ముతో చేశారు సార్? ఎవరు సొమ్ముతో చేశారు? అప్పులు తీసుకొచ్చి 11 లక్షల కోట్లు అంటే, 1,00,000 కోట్లు అంటే ఏంటండి? డబ్బాలే చిల్ల బెంకులయ్యి. ఒక గదిలో పెట్టి లెక్క పెట్టమంటేనే 15 రోజులు పట్టుద్ది కదండి. మిషన్లు లెక్క పెట్టాలి కానీ మినిమం వారం 10 రోజులు పట్టుద్ది కదండి.
ఈ 11 లక్షల కోట్లు నువ్వు రాష్ట్ర ప్రజల మీద భారం మోపెళ్ళిపోయి రాత్రి చంద్రబాబు నాయుడు సూపర్ 6 చేయలేదు, 7-6 చేయలేదు. ఆ చంద్రబాబు నాయుడు కానీ అద్భుత దీపం దొరికితే ఒక్కసారి దాని చేతి మీద రుద్ది నా రాష్ట్రం ఇలాగ ఉండాలని కోరుకునే మొట్టమొదటి మంచి వ్యక్తి ఆయనే. తనకు ఏ స్వార్థం లేదు. భగవంతుడు తనకిచ్చిన ఆయుష్ ఇంకో 20 ఏళ్ళు పెరుగుద్ది. ఎందుకంటే మంచి ఆలోచనతో ఉన్న వ్యక్తికి ఎప్పుడు మంచే జరుగుద్ది. చెడు ఆలోచనతో మంచిగా నటించేవాడు ఉన్నది అది తాత్కాలికం. అది అతను అనుభవిస్తుంది. ఈరోజు అతను జగన్ బాబు అనుభవిస్తుంది అదే. 11 సీట్లు వచ్చినా తను కనీసం తాను విశ్లేషించుకునే టైం కూడా లేదు ఆయనకి. 100 మందిని పిలిపించి ఎమ్మెల్యేని ఎందుకు ఓడిపోయావు, ఎక్కడ ఓడిపోయావు, మనం ఏం చేయలేదని నువ్వు నీ కార్యకర్తల్ని నీ ఎమ్మెల్యేని ప్రశ్నించు. వాళ్ళు చేసిన తప్పులు ప్రతి ఊళ్ళో గూగుల్ టేక్అవుట్ ద్వారా చూస్తుంటే ఎంతమంది భూ ఆక్రమణలు, ఎంతమంది స్థలాల కబ్జాలు, ఎంతమంది ఇళ్ల ముందు గోడలు కట్టారు ఇళ్ల స్థలాలకు పోనీయకుండా. ఇన్ని దౌర్జన్యాలు జరిగినాయి. ఎలక్షన్ రోజు ఈవీఎంలు కూడా పగలగొట్టి మాచర్లలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఒక రాజ్యాన్ని స్థాపించాడు. ఆయన తన అనుచరుడు ఎవరో ఉన్నారు, బోరుగడ్డ అనిల్ ఎవరో ఉన్నారండి. ఆయన వేరే ఎవరో ఉన్నారు, అనిల్ కుమార్. ఆయన గత నెల 15వ తారీఖున రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి రిలీజ్ అయింది కూడా తెలియదు. బోరుగడ్డ అనిల్ అయితే కనుక రిలీజ్ అయ్యేటప్పటికి అతనికి కొన్ని ఫ్లోరిషన్స్ ఇస్తారు. ఏంటి నిబంధనలు ఇస్తారు. ప్రతి వారం పోలీస్ స్టేషన్కి వెళ్ళి సంతకం పెట్టడమా, లేకపోతే పలానా స్టేషన్లో నువ్వు వచ్చి హాజరు పట్టీలో నువ్వు బిజినెస్గా సంతకం పెట్టడం నిబంధనలు ఉంటాయి. ఏది బెయిల్ ఆర్డర్లో. ఈ రోజు వరకు కూడా తెలియదు. అంటే ఈ రోజు కూడా కొంతమంది అధికారులు గత వైసీపీ ప్రభుత్వానికి చక్కగా పనిచేస్తున్నారు. మరి అది డబ్బు ప్రభావం తెలియదు, ఏమన్నా చేస్తారన్న భయమో తెలియదు. మీరు సృష్టించిన భయం ఈ రోజుకి ప్రజల్లో, అధికారుల్లో అందరిలో ఉంది. ఇంకా మీరు ఎదుటోటి పుట్టుకొని నువ్వు అది చేయలేదు, సూపర్ 6 చేయలేదు, అది చేయలేదు అంటే తప్పది. అతను వచ్చే ఎన్ని నెలలు 8 నెలలు అయింది. 9వ నెల జరుగుతుంది. ఈ 9వ నెలలో రేపు ఉగాది నుంచి ఉచిత బస్సు ఆడవాళ్ళకి కేటాయిస్తున్నారు. సూపర్ 6లో వచ్చేసి కొన్ని విభాగాలు తల్లికి వందనం ఇస్తున్నారు. రాగానే చేయడానికి నువ్వు చేసిన పావలా పూజ చేసి వెళ్ళావా? 11 లక్షల కోట్లు అప్పుడే దానికి వడ్డీ ప్రతి సంవత్సరం ఎంత కట్టాలండి? 75,000 కోట్లు కట్టాలి. ఎవరు కట్టాలి? నువ్వు ఆ డబ్బులు తీసుకొచ్చి ఊళ్ళో వచ్చి వాళ్ళకి వీళ్ళకి అందరికీ 10,000 ఎవరు పంచమన్నారు నీకు? మా కష్టం మీద మేము బతుకుతున్నాం, మా జీవితాలు చక్కగా సాగుతున్నాయి. నీకేదైనా మంచి చేయాలనిపిస్తే ప్రజలకు ఏదైనా మంచి చేయి. నేను నీకు 10,000 రూపాయలు ఇచ్చి నిజం నుంచి 50,000 లాక్కుంటానంటే అది ఎట్లా అవుతుంది? ఇప్పుడు లాక్కున్న మద్యం మీద ఇంత ఆదాయం వచ్చింది, మద్యం క్యాన్సిల్ చేస్తున్నాను, మద్యాన్ని ఉపసంహరిస్తున్నాను, నేను మద్యం బాటిల్ పట్టుకుంటే కరెంటు షాక్ కొట్టాలి అన్నావు. ఆ రేట్లు పెట్టి నువ్వు అమ్మావు. 5 సంవత్సరాలు నిర్మామాటంగా అమ్మేశావు. జనాలు లేకపోతే కరోనా కాలంలో కూడా టీచర్లను పెట్టి కూడా వ్యాపారాలు చేశారు. ఇంత ఆదాయం ఎటుపోయిందండి? ఎవరి జేబులోకి పోయింది? పేదలకే పనిచేశాను. ముఖ్యంగా చూస్తే కనుక ఈ టిట్కో ఇల్లు కానీ, జగనన్న నివాసాలు కానీ ఇవన్నీ నేను 31 లక్షలు పెట్టాను, అవన్నీ పేదలకే కదా అంటున్నాడు కదా. పేదలకు పంచిన దాంట్లో అదే కానొస్తుంది కదా ఎక్కువ అంటున్నాడు కదా. ఇప్పుడు మీరు ఇచ్చిన టిట్కో ఇళ్ళు మీరు ఇవ్వలేదు. గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందం మూలన 3,14,000 ఇళ్ళు వెంకయ్య నాయుడు గారు రిలీజ్ అవుతాయన రాష్ట్రపతిగా ఉపరాష్ట్రపతిగా వెళ్తా చివరి సంతకం చేసి రాష్ట్రానికి ఇచ్చిన గౌరవం ఆయన. తెలుగు ప్రజలంటే ఆయనకి చాలా అభిమానం. తెలుగు భాష, తెలుగు విషయంలో ఉన్నా కానీ చాలా చక్కగా ఉంటారు ఆయన. చక్కటి విశ్లేషకులు ఆయన. అటువంటి వ్యక్తి పోతా మన రాష్ట్ర ప్రజలకి బీదవాళ్ళు ఉన్నారు, పేదలు ఉన్నారు, వీళ్ళ కోసమని 3,30,000, 40,000 ఎన్నో ఇళ్ళు శాంక్షన్ మీద లెటర్ మీద సంతకం పెట్టి రిజైన్ చేసి ఉపరాష్ట్రపతిగా వెళ్ళాడు. దాంట్లో చంద్రబాబు నాయుడు ప్రతి జిల్లాలో టిట్కో బిల్లులు షేర్ వాలింగ్ విధానంలో కట్టారు. కట్టి పేదల చేతులకి ఇచ్చే టయానికి ఎలక్షన్ కూడా అడ్డం పడి ఆగిపోయింది. పోనీ ఆ 5 ఏళ్ల తర్వాత అయినా మీరు గవర్నమెంట్ వచ్చారు, ఏ ఒక్క పేదోడికైనా ఇచ్చారా? ఇచ్చారు కదా, పంచారు కదా. ఏంది పంచింది? మాకు రిజిస్ట్రేషన్ చేసి ఆ రిజిస్ట్రేషన్ డబ్బులు బ్యాంకుల్లో మీరు తీసుకున్నారు. 3,80,000 తీసుకున్నారు మీరు ఒక్కొక్క ఇంటి మీద, ఒక్కొక్క ఇంటి మీద. మేము తీసుకోవడం కాదు, రిజిస్ట్రేషన్ చేసి పత్రాలు మాకిచ్చి ఆ పత్రాలు బ్యాంకులో మా చేత పెట్టించి 3,80,000 రూపాయలు గవర్నమెంట్ తీసుకున్నారు డబ్బు. ఆ డబ్బు ఇప్పుడు మమ్మల్ని కట్టమని నోటీసుల మీద నోటీసులు తాట తీస్తున్నారు. భగవంతుడు దయ ఉండబట్టి, పేదల పక్షపాతి చంద్రబాబు నాయుడు ఉండబట్టి 140 కోట్ల రూపాయలు మొన్న పేపర్లో వేశారు. 140 కోట్ల రూపాయలు ఈఎంఐలు కట్టని బ్యాంకులకి పిఎంఐ ఏదో అవుతుందంట, అది డెడికేటెడ్ అవుతుందంట ఏదో. అందుకని టిట్కో ప్రతినిధులు పోయి వారి ప్రశ్నించగా చంద్రబాబు నాయుడు గారు అప్పటికప్పుడు 140 కోట్ల రూపాయలు బ్యాంకులకు శాంక్షన్ చేశారు. అది అందరిలో ఉంటుందండి ఆ గుణం. ఎలా మాట్లాడతాం మనం? నాకు అర్థం కాని విషయం ఏంటంటే
చంద్రబాబు నాయుడు గారు ఉచితంగా ఇల్లు ఇచ్చాము అన్నారు. ఆ? జగన్మోహన్ రెడ్డి నేను అందరికి 1,50,000 ఇచ్చాను, నేను పనిచేశాను, ఇల్లు పనిచేశాను, టిట్కో ఇల్లు కూడా పనిచేశాను అన్నారు. ఒక్క నిమిషం నన్ను క్వశ్చన్ అడగనండి. మరి ఈ 3,80,000 మీ దగ్గర నుంచి ఎలా లాక్కున్నాడు ఆయన? అంటే బ్యాంకుల్లో తనఖా మీ చేత పెట్టించారా, మీరే పెట్టారా, లేదంటే కనుక మీ ద్వారా ఎవరి చేత అయినా పెట్టించారా? త్రూ ఎవరి ద్వారా? మా ద్వారానే మీకు మీ బిల్డింగ్ మీ ప్లాట్ రిజిస్ట్రేషన్ చేసి మీకు ఇస్తాం. ముందు రిజిస్ట్రేషన్ సహకరించండి అని చెప్పి ఏ జిల్లాకు ఆ జిల్లా పరిధిలో ఉన్న రిజిస్ట్రేషన్ ఆఫీసులో ఉదయం 6 వెళ్ళి రాత్రి 10 వరకు కూర్చోబెట్టి లైన్లో రిజిస్ట్రేషన్ చేసిన రిజిస్ట్రేషన్ అధికారులు ఆ రిజిస్ట్రేషన్ పేపర్లకి ఏ బ్యాంక్ ఎలిజిబుల్ ఉందో ఆ బ్యాంకులకి ఈ రిజిస్ట్రేషన్ పేపర్లు మొత్తం మా ద్వారా కాకుండా వాళ్ళ ద్వారానే వాళ్ళు బ్యాంకర్లకు పంపించుకున్నారు. డైరెక్ట్గా పంపించుకొని బ్యాంకు నుంచి మాకు ఫోన్ వచ్చింది, సార్ మీకు బ్యాంక్ లోన్ శాంక్షన్ అయిందండి 3,80,000, మీ ప్లాట్లకి మౌలిక సదుపాయాలు కల్పించి మీకు చక్కటి రహదారులు ఏర్పాటు చేసి మీకు వాటరు కరెంటు అన్నీ సబ్మిట్ చేయడానికి గవర్నమెంట్ సహకరించి మీ ద్వారా మీ ఇంటి మీద లోను గవర్నమెంట్ తీసుకొని జగన్ గారు మొత్తం చేపిస్తారు. ఈ 3,80,000లో మీకు ₹1 రాదు. ఇది మేము గవర్నమెంట్కి డివెండ్ ఇచ్చేయటమే మా పని. మీరు కేవలం వచ్చి సంతకాలు పెట్టాలి, రేపు వాళ్ళు ఇవ్వలేదనుకోండి మీ గొంతు పట్టుకుంటాం మేము అన్నారు. అదేంటండి మా ఇల్లు తీసుకొని వాళ్ళు తీసుకోవడం ఏంటంటే మరి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలంటే డబ్బు లేదు, అక్కడ డబ్బు లేదు కాబట్టి మీ ఇంటి మీదే మేము లోన్ తీసుకుంటాం, మీకు ఏర్పాటు చేస్తాం, లోన్లు మీరు కట్టుకోండి. దానికి 2 years మారిటోరియం ఇచ్చారు బ్యాంకర్లు. 2 years ఎవరికి ఇచ్చారు. ఇక్కడ గవర్నమెంట్ తలుచుకుంటే ఏముంది సార్, అందులో జగన్ బాబు తలుచుకుంటే ఏముంది, జగన్ బాబు తలుచుకుంటే యేసుప్రభు కూడా కిందకి దిగి వస్తారు. జగన్ బాబు అంటే అంత ప్రేమ. నిజంగా ఒక యేసు ప్రభువుని కొలిచే ఏ వ్యక్తి అయినా సరే ఎంతో మానవతా దృక్పథంతో పేదల పట్ల ఎంతో ప్రేమ అభిమానులుతున్నారు. ఇట్లాంటి వ్యక్తికి అధికారం అనేది చేతికి వస్తే తను ఎంతో చేయొచ్చు. కానీ అతను ఏ రోజు కూడా ఎస్టీలని దగ్గరికి రానిచ్చేవాడు కాదు. అంటే ఈ 3,80,000 ఇప్పుడు మీరు కట్టాలి. మమ్మల్ని కట్టమనే కదా ఇప్పుడు బ్యాంకర్ల నోటీసులు మాకు ఇస్తుంది. మేము తీసుకుంది ఎట్లా రీపే చేయాల చేస్తే మమ్మల్ని మాకెందుకు నోటీసులు ఇస్తారు? మాకు నోటీసులు ఎందుకు ఇస్తున్నారు? కుడి చేత్తో ఇచ్చినట్టు ఇచ్చి ఎడం చేత్తో లాక్కున్నారు. 3,80,000 అంటే ₹1 అంటే ఆ ప్లాట్కి వచ్చి 50,000 కట్టిన వాళ్ళు ఉన్నారు, ₹1,00,000 కట్టిన వాళ్ళు ఉన్నారు. అది కేవలం అది డిపాజిట్ కింద తీసుకున్నారు వాళ్ళు. మీకు పెద్ద బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ కావాలంటే 50,000 కట్టండి అన్నారు. ఆ రోజు కట్టి 8 సంవత్సరాలు అవుతుంది సార్. ఈ రోజు కూడా ఇంట్లో కాలు పెట్టాలి అంటే ఏ నోటీస్ వచ్చేదని భయంతో ఉంటున్నాం సార్. మినిమం కరెంటు బిల్లు వచ్చేసి వాడకపో మినిమం బిల్లు ఉంటుంది కరెంటు బిల్లు, మీటర్ రీడింగ్ వాడను, అదే ₹1,200 నిన్ననే కట్టాం సార్. నిన్న మళ్ళీ ₹1,200 కట్టారా? ఫీజు పిక్కెళ్ళం, మీటర్ పిక్కెళ్ళమన్నారు. ఏడైనా కరెంటు కట్టకపోతే ఫీజు పిక్కెళ్తారు. మీటరే పీక్కుంటాం సార్, మీరు కట్టలేదు డబ్బులు అన్నాడు. ఎంత కట్టాలి సార్? 1,200. 7 సాపై ₹1,200 విద్యుత్ డిపార్ట్మెంట్కి కట్టి వచ్చాం. మీటర్ పీక్కోకుండా ఉండాలి. మళ్ళీ రేపు మీటర్ ఏమంటే ఎవరు వేస్తారు? అట్లాంటి పరిస్థితి. ఇంత క్లిష్ట పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజల్ని నెట్టేసి నువ్వు ఉల్లాసంగా నవ్వుతా చిరునవ్వుల వరమిస్తావా అన్నట్టుగా నిలబడితే అది ఎంతవరకు సబబు? జగన్మోహన్ రెడ్డి అంతా మొత్తం నెత్తినంతా రుద్దేశాడు. ఇందులో నువ్వు చేయండి ఏదన్నా ఉంటే చెప్పు ప్రాంప్ట్గా నేను ఇది చేయలేదాను. 50 గజాలు నా పేదలు అన్నది మాత్రం అబద్ధమే అంటారు. పక్కా అబద్ధం సార్, పక్కా. అది ఏంటంటే పబ్లిక్ లో ఒక స్లోగన్, ఒక పార్టీ ఒకటి నినాదం ఉంటుంది. తెలుగుదేశం పార్టీ పెట్టిన ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం. ఎన్టీఆర్ గారు ఎట్టన్నారు, ఆయన అలా ప్రవర్తించాడు, ఆ స్లోగన్కి న్యాయం చేశాడు. వీళ్ళు ఏం చేశారు సార్? వీళ్ళు ఏం చేశారు చెప్పండి? ఎవరో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఇళ్ళను కూడా కనీసం నువ్వు లబ్ధిదారులకు ఇవ్వలేదే. దాని మీదే మాకు వచ్చిన ఇల్లు గబాగబా రిజిస్ట్రేషన్ చేస్తే సంతోషపడిపోయావు. రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది, దేవుడి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి చేరదామని అనుకున్నాం. అటువంటి ఇల్లుని తీసుకెళ్ళి నువ్వు వెళ్ళి తాకట్లో పెట్టేసి 3,80,000 తీసుకున్నావే, ఇది ఎంతవరకు న్యాయం?